హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. సో అందరూ ఈ సంవత్సరం కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ మీ విషెస్ ఏవైనా ఉంటే అవి కూడా దేవుడు ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వ్యూ చూసారండి ఎంత బాగుందో. అసలు టెంపుల్ ముందే ఇలా అందరు కూర్చొని అమ్మవారికి బోనం ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. టెంపుల్ అయితే మా బిల్డింగ్ కింద ఉంటుందండి. సో లాస్ట్ ఇయర్ ఇదే టైంకి జూలైలో నేను అమ్మవారి దగ్గర మొక్కుకున్నాను అనమాట. సో తొట్టెల కడతానని చెప్పేసి, సో అందుకే ఈ ఇయర్ కడుతున్నాను. సో అమ్మవారి దగ్గర అయితే నేను నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి మంచిగా హెల్తీగా బేబీ పుట్టాలని అయితే కోరుకున్నానో లేదో కానీ అమ్మవారు అదే మంత్ నాకైతే కన్ఫర్మ్ అయ్యిందండి. సో చాలా హ్యాపీగా ఉంది, లక్ష్మీ దేవత వచ్చిందని చెప్పేసి. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా పూజ అయితే కంప్లీట్ చేశారు, అందరికీ హారతి ఇస్తున్నారు అనమాట. అక్కడ కూర్చుంది అయితే మా అత్తయ్య, సో ఇక్కడ మామయ్య అంటే బావగారు అండ్ ఇక్కడ మమ్మీ అండ్ నేను. అక్క అయితే వీడియో షూట్ చేస్తుంది అనమాట. ఇలా ఫ్యామిలీతో కలిసి అలా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటే ఆ కిక్కే వేరు కదా, అసలు చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇక్కడైతే ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా వారైతే ఇక్కడ ఇంకా తొట్టెలు పట్టుకొని వెళ్తున్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ మా తమ్ముడు అనమాట. సో మా బుజ్జి తల్లిని అయితే ఎత్తుకొని ఆడిస్తూ అలా వెళ్తున్నాడు. అది అప్పుడే పడుకుంది, అప్పటి వరకు ఇంకా లేచింది అనమాట. సో వాడి డ్యూటీ ఈరోజు మొత్తము దానిదైతే. సో ఇక్కడ నేను అండ్ ఇంకా మమ్మీ అత్తయ్య అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఈసారి ఏంటో 1 వీక్ బిఫోరే వచ్చాయన్నమాట బోనాలు మా ఇంటి దగ్గర అయితే. బికాజ్ లాస్ట్ టైం అయితే జూలై ఎండింగ్లో ఉండే, శ్రావణంలో అలా జరిగాయి అనమాట. బట్ ఈసారి అయితే ముందే ఆషాఢంలోనే జరిగాయి అండ్ మమ్మీ దగ్గర అయితే కంపల్సరీ శ్రావణంలోనే చేస్తారనమాట. సో ఇక్కడ అయిపోయాకే ఇంకా మమ్మీ దగ్గర నెక్స్ట్ అయ్యాయి అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఈ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. వ్లాగ్స్ అయితే చెప్పాను కదా లేట్ అవుతున్నాయి అనమాట పాప ఉండడం వల్ల. సో పాపతో అంత ఈజీ కాదు అన్నట్టు అయిపోయింది లైఫ్. సో చాలా అసలు సతాయిస్తుంటుంది. ఐ మీన్ ఇప్పుడు పర్లేదు, స్టార్టింగ్లో అయితే చాలా ఏడ్చేది, ఇంకా అసలు నిద్ర ఉండేది కాదు. నేనైతే చాలా ఇరిటేట్ అండ్ ఫ్రస్ట్రేట్ అయిపోయేదాన్ని బికాస్ ఆఫ్ బేబీ. ఎందుకంటే ఒక 2-3 అవర్స్ పడుకునేది అండ్ అది రొటీన్ లాగా అయిపోయేది, ఇంకా రోజంతా అంతే అనమాట. సో ఇంకా పిల్లలు అంటే అంతే కదా అని మళ్ళీ ఆ థాట్తో ఇంకా ఉండిపోతాను. సో చిన్నపిల్లలు కాబట్టి చాలా కష్టం అనమాట వీళ్ళతోటి హ్యాండిల్ చేయడానికి, అస్సలు అవ్వదు. సో స్టార్టింగ్లో అయితే మమ్మీతో అయితే ఎక్స్పీరియన్స్ అయ్యింది, బట్ నాకైతే చాలా భయం అయ్యేది స్టార్టింగ్లో. బట్ ఇప్పుడైతే ఇది ఎక్స్పీరియన్స్ ఉన్నదానిలాగా అన్నీ స్టార్టింగ్ చేసుకుంటూ పోతూనే ఉన్నాను అనమాట. అండ్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. బట్ ఎంతైనా మన బిడ్డ ముఖం అలా చూడగానే అన్నీ మర్చిపోతాం కదా, ఆ పెయిన్స్ అయినా ఏదైనా. సో ఇన్ ఫ్రెండ్ నేనైతే బేబీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి, బికాజ్ ఆ సపోర్టే మాకు కావాలి. సో దానితోనే మాకు ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. పర్టికులర్గా నాకు మా వారైతే తక్కువే కనిపిస్తారు బికాజ్ ఆయనకు నచ్చదు ఆన్ స్క్రీన్ ఉండడం. చిన్నోడైతే నా మాట వింటారులేండి, పర్లేదు, అప్పుడప్పుడైతే కనిపిస్తారు అని అనుకుంటున్నారా? అంత లేదండి, తనకి మూడు ఉంటేనే చేస్తాడు. సో నేనైతే ఫోర్స్ చేయలేను తనని. సో తనకి ఇష్టమైతేనే నేను వీడియో పోస్ట్ చేస్తాను. అని ఇక్కడ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసామండి. ఇంకా అమ్మవారిని ఒకసారి మొక్కుకొని ఇంకా 5 సార్లు టెంపుల్ చుట్టూ తిరిగామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా వారైతే ఇంకా తొట్టెలు కట్టేశారు అమ్మవారి దగ్గర. ఈ టెంపుల్లో అయితే 2 అమ్మవార్లు ఉంటారనమాట. సో నల్లపోచమ్మ అండ్ ముత్యాలమ్మ. సో ఇక్కడ కూడా బోనాలు బాగానే జరుపుతున్నారు. సో నేనైతే ఇది సెకండ్ టైం అనమాట విజిట్ అవ్వడం. అండ్ ఇక్కడ పందిర్లాగా కడతారు అమ్మవారి ముందు, ఏమంటారు లైక్ వేప ఆకులతోటి కడతారనమాట. చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా. బట్ నాకు మమ్మీ దగ్గర అయితే చాలా బాగా నచ్చుతాయి అనమాట. చాలా గ్రాండ్గా చేస్తారు, ఆ డప్పుల సౌండ్ తోటి, డీజే సౌండ్స్ తోటి అమ్మవారిని అలంకరించడం కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఇంకా అమ్మవారి దగ్గర అయితే ఇంకా నా బిడ్డ అయితే ఆరోగ్యంగా ఉండాలి, అందరం హ్యాపీగా ఉండాలి అయితే కోరుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేనైతే అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాను. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అయితే ఈ దీపాలండి. ఇక్కడైతే జాగ్రత్తగా ఉండండి మీరు కూడా, బికాస్ శారీస్ వేసుకున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారికి అయితే ఇంకా నైవేద్యం పెట్టేశాను అండ్ అలాగే బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం అనమాట. అండ్ ఇంటికైతే ఇంకా బయలుదేరిపోయాము అండ్ అక్కడ కొన్ని సెల్ఫీస్ అయితే తీసుకున్నాము. అండ్ అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉందో. అండ్ ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగా రెడీ చేస్తారు. ఇక్కడైతే 1 వీక్ ముందు నుంచే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి అనమాట. టెంపుల్కి అయితే పెయింటింగ్, ఆ డిజైన్స్ అవన్నీ చాలా బాగా వేస్తారు. అండ్ ఇక్కడ అమ్మవారి పెయింటింగ్ చూసారో ఎంత బాగా వేశారో, అతనైతే వర్షం వస్తున్నా కూడా వేశారనమాట అలాగే. అండ్ ఇక్కడైతే మేమిద్దరం సెల్ఫీస్ తీసుకుంటున్నాము. మమ్మీ ఒకసారి చూడు వీడియో తీస్తున్నానని చెప్తే మా మమ్మీ ఇలా తీస్తావా నన్ను అని, అంటే అప్పటికి సారీ చేంజ్ చేసింది అనమాట. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ అయితే ఇంకా లంచ్ చేసేస్తున్నారు, ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి. అండ్ ఇక్కడ మా బుజ్జి తల్లి చూడండి ఏంటి ఇలా కిందేసారు, ఏం చేస్తున్నారు వీళ్ళంతా అని చూస్తుంది. అండ్ మా హస్బెండ్ ఇక్కడ లంచ్ చేస్తున్నారు. సో ఈరోజు స్పెషల్స్ అయితే సో మటన్ అనమాట అండ్ అలాగే బగారా చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చికెన్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ అండ్ అక్క, బికాస్ ప్రతిసారి ఇలాగే ఈసారి
కూడా లంచ్ ప్రిపరేషన్ అయితే వీళ్ళిద్దరే చేశారనమాట. బికాజ్ నాకైతే పాపతోనే సరిపోయింది, అసలు ఏడుస్తూ ఉంటుంది అండ్ పాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో అందుకే మా బుజ్జితల్లి ఎంత క్యూట్గా బచుకుంది కదా. అండ్ ఇక్కడ మేమైతే కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాం అనమాట. అండ్ అలాగే అత్తయ్య మమ్మీని కూడా దింపాను. అండ్ ఇక్కడ మా బుజ్జితల్లి చూసారా ఎలా కింద పడి దొర్లుతుందో. అండ్ ఇదైతే 3rd మంత్ పడాక 15 డేస్కే బోర్ల పడింది అనమాట. సో తొందరలో నేను బోర్ల పడితే బొబ్బట్లు అనేటిది కూడా చేస్తాను. నాకైతే అన్నీ లేట్ అయిపోతున్నాయి, అసలు ఏది కుదరట్లేదు. ఈసారి ఫెస్టివల్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి వచ్చేయడం వల్ల నాకు అన్నీ లేట్ అయిపోతున్నాయి పోస్ట్ చేయడానికి కూడా. ఎందుకంటే ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, సో అంత ఇబ్బంది అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ టైం చూసాను అండ్ ఇయర్ కూడా వచ్చారనమాట. నాకు తెలిసి వీళ్ళంతా ఒక కాలనీ అనుకుంటా. ఇలా ఒకేసారి బోనం ఎత్తుకొని వస్తారు అందరూ. ఎంత కలగా ఉంది కదా ఇలా చూస్తుంటే. సో అంతే అండి, ఇంకా మా ఇంటి దగ్గర అయితే బోనాల సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. అండ్ మీ ఇంటి దగ్గర ఎలా జరిగాయో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.